హలో రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ కామన్, కానీ కింద పడ్డాక ఎంత గట్టిగా లేచామనేదే మ్యాటర్. ఎగ్జాక్ట్గా మన విజయ్ దేవరకొండ ఇప్పుడిదే పనిలో ఉన్నారు. ఖుషీ, ఫ్యామిలీ స్టార్ రిజల్ట్స్తో కొంచెం డీలా పడినా ఆ రౌడీ యాటిట్యూడ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈసారి కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలి అనే కసితో ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్తో మన ముందుకొస్తున్నారు. అదే రౌడీ జనార్దన. దిల్ రాజుగారి ఎస్వీసీ బ్యానర్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రాజావారు రాణివారు లాంటి క్లాస్ సినిమా తీసిన డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈసారి విజయ్ కోసం రూట్ మార్చి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ గురువారం అంటే 18వ తేదీన హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాచ్లో గ్రాండ్గా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పడుతున్న కష్టం మామూలుగా లేదట. ఎలాగైనా సరే మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని, తన మార్కెట్ ఏంటో చూపించాలని ఫుల్ పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో విజయ్కి జోడిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. అటు విజయ్కి, ఇటు డైరెక్టర్కి, దిల్ రాజుగారికి అందరికీ ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ముఖ్యం. అందుకే అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదట. సో 18వ తేదీన రౌడీ జనార్దన విశ్వరూపం చూడ్డానికి మీరు రెడీనా? ఈ కాంబినేషన్పై మీ అంచనాలేంటి? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.